బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో గ్యాస్ లభ్యత సరఫరాపై సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ లో సమీక్ష చేశారు. పెట్రో కంపెనీలు, గేల్, ఓఎన్జీసీ అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ రాబోతుందని స్పష్టం చేశారు. హాస్టల్స్, హాస్పిటల్స్, ఆలయాలకు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించినట్లుగా తెలుస్తుంది. 15 రోజులుగా సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలు తక్షణం అందుబాటులోకి తెచ్చేలా అధ్యయనం చేయాలని సీఎం చెప్పారు. ఈ కేవైసీ, ఓటీపీ ద్వారానే సిలిండర్లు ఇవ్వాలన్న చంద్రబాబు సిలిండర్ల డైవర్షన్ లేకుండా ప్రజలు పానిక్ కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్ల లభ్యత పెరిగేలా చూడాలని కూడా చెప్పారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే కృష్ణా, గోదావరి బేసిన్లలో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును కూడా పైప్డ్ నెట్వర్క్ ద్వారా సరఫరా చేసేలా చూడాలన్నారు సీఎం. రాష్ట్రంలో సీఎన్జీ, పీఎన్జీ వినియోగం గరిష్ట స్థాయికి చేరేలా అవకాశాలను పరిశీలించాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. శివాని, గ్యాస్ బుక్ చేసిన 1.5 రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ సరఫరాకు సంబంధించినటువంటి విషయంలో, అలాగే ప్రజలకు గ్యాస్ ఎన్ని రోజులకు ఇస్తున్నారు అనే అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశానికి సంబంధించినటువంటి సమీక్షను చేపట్టడం జరిగింది. సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్ తో సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, అలాగే ఎంత గ్యాస్ అవసరం అవుతుంది, మరో 15 రోజుల పాటు గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశాలన్నిటిపైన కూడా సీఎం సమీక్షను నిర్వహించడం జరిగింది. ఇక గ్యాస్ బుక్ చేసిన తర్వాత 1.5 రోజుల్లోనే ఇంటికి డెలివరీ చేయనున్నట్లుగా కూడా అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజలు ఏదైతే బుక్ చేయగానే వారికి వచ్చేటువంటి డెలివరీకి సంబంధించినటువంటి విషయంలో జాప్యం జరగకూడదని చెప్పి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక వెంటనే గ్యాస్ డెలివరీ చేయడం వల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆందోళన అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఏదైతే గ్యాస్ కొరతకి సంబంధించి బుకింగ్, అలాగే నిల్వలు ఎంత స్టాక్ ఇప్పటి వరకు ఉంది, ఇంకా ఎంత వచ్చే అవకాశం ఉంది అనే అంశాలన్నిటిపైన కూడా గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం నిర్వహించారు. కంపెనీ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నిల్వ ఉన్నటువంటి గ్యాస్, వంట గ్యాస్ కి సంబంధించి 17,209 టన్నుల వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయని కూడా ప్రతినిధులు స్పష్టం చేయడం జరిగింది. ఇక ఓటీపీ విషయంలో ఏదైతే డెలివరీ గ్యాస్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి అంశంలో ఓటీపీకి వచ్చేటప్పుడు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే దగ్గరలో ఉన్నటువంటి వార్డు, గ్రామ సచివాలయాల్లో వారిని సంప్రదించాలని కూడా చెప్పడం జరిగింది. ఇక సిలిండర్లు దుర్వినియోగం కాకుండా బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లకుండా వారికి సంబంధించినటువంటి ఏవైనా ఉన్నట్లయితే వారికి కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించడం కూడా జరిగింది. పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించే విషయం పైన కూడా కంపెనీలు దృష్టి పెట్టాలని, ఇండక్షన్ స్టవ్లు అందుబాటులోకి తెచ్చే అంశాన్ని కూడా పరిశీలించి ప్రత్యామ్నాయ చర్యల పైన కూడా దృష్టి పెట్టాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం అనేది ముగిసిన తర్వాత కూడా కొన్ని రోజులు గ్యాస్ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక హాస్పిటల్స్, స్కూల్స్, టెంపుల్స్ కి గ్యాస్ సరఫరా అనేది ఆపకుండా నిరంతరం సరఫరా చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బ్లాక్ మార్కెట్ కి గ్యాస్ సిలిండర్ తరలిపోకుండా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించడం జరిగింది. ఇక హోటల్లో ఎల్పీజీల వినియోగం తగ్గించేలాగా హోటల్స్ అసోసియేషన్స్ తోటి సంప్రదింపులు జరిపి గ్యాస్ కొరత అనేది లేకుండా ప్రజలు భయాందోళనకు గురవకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. శివాని, థ్యాంక్ యూ కాంతి. బులెటిన్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం.